రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ తారీఖు 18 మార్చి 2026. అంటే మనకి ఉగాది రేపు. ఉగాది టైంలో కూడా మనకి ఈ మేఘన వెరైటీ చూడండి ఎలా ఉందో. నల్లికైనా తామర పురుగుకైనా వైరస్కైనా బాగా సమర్థవంతంగా తట్టుకొని బాగుంది. మనం యూట్యూబ్లో పెట్టిన వీడియో చూసి ఒక రైతు చేను పొలం చూడడానికి వచ్చాడు. రైతు కూడా మన పక్కనే ఉన్నాడు. అన్న ఒకసారి అడిగి తన అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరేం పేరు? నా పేరు పల్లపాటి వెంకటేశ్వర్లు అన్న. ఏ ఊరు? గణపవరం. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసి వచ్చారు ఈ వీడియో? అవునన్న, యూట్యూబ్లో చూసి బాగుంది, అసలు మా ఊరు పక్కనే కదా, ఎట్లా ఉంది ఫీల్డ్ చూద్దామని వచ్చాను అన్నయ్య వాళ్ళ చేనికి. ఓకే, బాగానే ఉంది అంతా. అసలు కాపు చిక్కదనం తేజాల్లో ఇంత కాపు నేను ఇంతవరకు చూడలేదు ఎత్తను. అసలు నేను నమ్మలేదు ఇలా ఉందంటే. చేను మాత్రం చాలా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇంత కింద నుంచి మామూలుగా తేజాలు ఇట్లా కాయటం అంటే అది రికార్డ్ అని చెప్పుకోవాలి. చాలా బాగుంది అన్న ఫీల్డ్. అంటే ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే మార్చి నెలాఖరులోకి వచ్చింది కదన్నా. అంటే మీకు తెగుళ్ళకి కానీ లేకపోతే నల్లికి కానీ వైరస్ కానీ ఎట్లా ఉంది అన్న? ఇప్పుడు కూడా మామూలుగా అంతా పిందె పోతా ఎంత క్వాలిటీగా అన్న 15 రోజులు అయిందంట ముందు ఆపి, అయినా కూడా ఎంత క్వాలిటీగా ఎంత చేను నీట్గా ఉందంటే ఇంకా అసలు ఇత్తనాన్ని చెప్పుకోవచ్చు అన్న. ఏదైనా కానీ ఇట్లాంటి విత్తనం తీసుకుంటే రైతుకి ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఇంట్లో. అంటే ఈ విత్తనం గురించి మీ అభిప్రాయం? చాలా బాగుందండి విత్తనం. నేను ఇంతవరకు ఇట్లాంటి విత్తనం చూడలే, షాక్లో ఉన్నా నేను చేశాను. 3-4 సంవత్సరాలు చేస్తున్నాను తేజాలు. ఇలాంటి విత్తనం నేను అసలు చూడలేదు. చాలా బాగుంది ఫీల్డ్. అందరూ వేసుకోవచ్చు, అందరూ వేసుకొని అందరూ బాగుపడవచ్చు. ఇయ్యో 700 రూపాయలు 800 రూపాయలు తెక్కిన విత్తనాలన్నీ వేసి జల్ల కాబడి వానకు కొట్టుకొని పోయి అన్ని కాడికి కూడా ఇది చాలా బాగుంది, ఫ్రీగా వెళ్ళిపోయింది. ఈ మేఘన విత్తనం అనేది మీకు చాలా బాగా నచ్చింది అంటారా? నచ్చింది నాకు. దీన్ని చూసాక మీకు ఎట్లా అనిపించింది అన్న ఈ విత్తనం చూసాక? అంటే అందరూ మామూలుగా ఎట్లా చెప్తారంటే ఏదో చూద్దాం వద్దాం అన్నట్టుగా అనుకున్నాను నేను. ఈ టైంలో కూడా ఇట్లా ఉంటుందా వీడియో అని అనుకున్నాను నేను. అసలు ఇట్లా ఉండి అని చూసి మామూలుగా అసలు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. చాలా బాగుంది. మళ్ళీ నేను ఇట్లా మాట్లాడితే రైతు పక్కనే ఉన్నాడు, దిష్టి తగిలిద్దాన్ని నేను మెలకుండా ఉంటున్నాను. చాలా బాగుంది సివిల్ మాత్రం. అప్పయ్య గారు ఏంటంటే మీరు ఏ సైలెంట్గా ఉంటారు? సైలెంట్ ఏముందండి, వేరే పక్క రైతు చూసుకున్నాడు పొరుగు అతను. దీని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? అప్పయ్యనా? విత్తనాల మడికి కంపెనీ మంచిదే, కాపు చెక్కన తోట ఎదుగుదల అయినా సరే. అంటే ఇప్పుడు ఈ 3 ఎకరాల్లో మీరు ఏ రకాలు వేసారు? మేఘన ఒకటి, ఫినిక్స్, ఫ్లేమ్, ఈ 3 రకాలు వేసారు. ఇప్పుడు ఈ 3 రకాలు కూడా ఆ 3 రకాల తేడా ఏం గమనించారు? 3 బాగానే ఉంటాయి, 3 పోటా పోటీగా ఉన్నాయి. 3 రకాలు కూడా ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనంగా చాలా బాగుంది. వేసుకోవచ్చు. అది నేను అందుకని 3 ఈ కంపెనీ వేసింది చూద్దామని. నెక్స్ట్ ఇయర్ అందరూ చెప్పాలన్నా మన విత్తనం గురించి. విత్తనం బడికి వేసుకోవచ్చు రైతు వారిగా. ఇప్పుడు కూడా అసలు ఎక్కడా బొబ్బర్ లేదన్న. 15 రోజులు అయింది ముందులా అన్నాయి. అసలు చూద్దాం అన్నా కూడా ఎక్కడా బొబ్బర్ లేదు. మేము 4 రోజులు కొట్టి గోళ్ళు అరిగిపోతున్నాయి నాకైతే డ్యూటీలు చేసి వచ్చి. నాకైతే అన్న 15 రోజులు అయింది ముందు ఆపి. ఇప్పుడు కూడా పైన అంతా పిన్నీసులు పోతలు అసలు ఎక్సలెంట్గా, కింద మధ్య పైన మొత్తం ఇంకా ముందులు ఆపుతామంటే ఎందుకన్నా కొట్టుకోమని చెప్పాం ఇప్పుడు అన్నయ్యకి. ఓకేనా? చాలా బాగుందన్న ఫీల్డ్.